బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. కోడూరుపాడులో ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. అసలు విషయం ఏం జరిగింది అనేది డైరెక్ట్ గా వాళ్ళ మాటలో తెలుసుకుందాం. మేడం నమస్తే. ఏంటి మేడం, ఎందుకు ఇక్కడ రోడ్డు మీదకి వచ్చినారు? ఏం లేదండి, ఇప్పుడు ఇక్కడ ఈ గ్రామంలో నేను మాజీ ఎంపీటీసీని. ఈ గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి కోసం కొత్తగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, కొంచెం పేదరికంలో ఉండి ఇళ్లు లేని వాళ్ళు కావచ్చు, వాళ్ళకి స్థలాలు ఇవ్వడం కోసం కమలాకర్ రెడ్డి గారు అందరికీ స్థలాలు ఇప్పిస్తామని చెప్పి అందరికి చెప్పున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికి కూడా స్థలాలు ఇప్పించాలని ఆయన పోరాడుతున్నప్పుడు కొంతమంది స్వార్థంగా ఏంటంటే ఆయన మీద బురద జల్లి ఆయన ఏదో స్థలాలు అమ్ముకొని తినేస్తున్నట్టు, మాకు చందనివ్వకుండా చేస్తున్నట్టు దుష్ప్రచారం చేసి వాళ్ళని మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. కొంతమంది ఉన్నారండి, పేర్లు చెప్తే బాగుండదు. మీ దృష్టికి వచ్చి ఉంటది ఆల్రెడీ, ఎవరికో అందరికి మీరు చూసే జరుగుతుంది కదా. గ్రామంలోనే అండి ఇప్పుడు దళితుల పేర్లు చెప్పుకొని కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టుగా వాళ్ళు చేసే పనులకి మాకే నీడ లేకుండా పోతుంది. అంటే అంబేద్కర్ గారు స్వయంగా వచ్చి మనకు ఏ పని చేయరు, నాయకుల ద్వారానే వాళ్ళ ద్వారా మనకు పనులు చేపిస్తూ ఉంటారు. అట్లాగా మనకు వచ్చి వాళ్ళు సహాయం చేస్తున్నప్పుడు ఇట్లాంటి మాటల వల్ల వాళ్ళు కూడా భయపడి మాకు పనులు చేయడానికి వెనకంజ వేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడడం వల్ల మానసికంగా వాళ్ళు కూడా కృంగిపోయి వెనకంజ వేస్తారు కదా. ఇప్పుడు సహాయం చేయడానికి కూడా మాకెందుకు ఇట్లాంటి మాటలు మేము ఎందుకు పడాల్సి వస్తుంది అని అది కూడా లేకుండా చేస్తున్నారండి మాకు. ఇప్పుడు అదేమంటే దళితులు అన్న పేరు చెప్పుకొని మాకు కూడా ఏది సహాయం అందనీయకుండా చేస్తున్నారు. మీరే ఇదంతా గమనించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కమలాకర్ రెడ్డి గారు మాకు చేస్తున్న సహాయాన్ని చేయనీయకుండా చేయడానికి అడ్డుకునే శక్తుల్ని అడ్డుకోవాలి. ఈ గ్రామానికి సంబంధించిన ఇష్యూ ఎవరైతే ఉన్నారో, ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించి కోడూరు కమలాకర్ రెడ్డి మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ కాకపోతే కొన్ని సమస్యల వల్ల కొంతమంది ఇబ్బందులు పెడుతున్నారని మీరు చెప్తున్నారు. ఎలాగా పార్టీకి సంబంధించిన వ్యక్తుల లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి స్థానికుల? గ్రామంలో ఉన్న వ్యక్తిని గత ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. అది చెప్పుకునే ప్రభుత్వం కానీ చేసిన ప్రభుత్వం అంటూ ఏదీ లేదు. చెప్పుకునే ప్రభుత్వం అంటూ ఉందంటే అది టీడీపీ ప్రభుత్వమే. టీడీపీకి కష్టపడ్డ వ్యక్తులందరూ వెళ్ళి నిన్న కొంచెం మాకు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కొందరు అరువులు ఉన్నారు, ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు అని చెప్పి కలెక్టర్ దృష్టికి వెళ్ళి ఒక విన్నపం లాగా ఒక అర్జీ ఇచ్చి మాకు కొన్ని ఇళ్ల పత్రాలు ఇవ్వాలి, ఇంకో కొందరికి చెందలేదు. అంతకుముందు ఇచ్చిన స్థలాల్లో అంతకుముందు ప్రభుత్వంలో ఆయామంలో ఉన్న వ్యక్తులు అవి కొందరికి ఇచ్చి, కొందరికి వాళ్ళు ఉపయోగపడే వాళ్ళకి ఇచ్చి, తర్వాత ఉపయోగపడిన వాళ్ళకి ఇవ్వకుండా అతనే అమ్ముకొని తినేశాడు. కానీ ఇప్పుడు మళ్ళీ అవి అందరికి చెందలేదు రెడ్డా, మాకు అతని వల్ల మాకు న్యాయం చేయలేదు, అతను తీసుకున్నాడే కానీ మా పేర్లు చెప్పేది, అతను తెచ్చుకునేది అతను అమ్ముకునేదే కానీ మాకు స్వచ్ఛందంగా నువ్వే మాకు దగ్గరుండి ప్లాట్లు ఇప్పేయాలని చెప్పి మేము పోయి అడగడం జరిగింది. అడిగిన తర్వాత గ్రామస్తులందరూ వెళ్ళి కలెక్టర్కి విన్నపం ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో 4-5 రోజుల్లో తెలుస్తాను మీ సమస్యని అని చెప్పారు. దాని తర్వాత మేము వెనక్కి వచ్చేసాం. కానీ మా అర్జున వాళ్ళనే ఒక కలుపు మొక్కలాగా పెరుగుతున్న వ్యక్తి ఎక్కడైనా మంచి చేసేదానికి చెడు అనేది ఒక ప్రతి దగ్గర ఉంటుంది. ఆ విధంగా మా అర్జున వాళ్ళలో చెడుకి నిదర్శనం మారిపోయారు. అట్లా ప్రతి మంచి పనికి అడ్డంగా వచ్చే వ్యక్తి అతను అనమాట. ఇప్పుడు మేము కూడా ఒక పాడి పరిశ్రమ అభివృద్ధి చేసుకుందామని, ఇదే మా ఇల్లు. ఇక్కడ మేము పశువులు ఒక 5 బర్రెలు 10 బర్రెలు పెట్టుకొని పాలన చేసుకుంటుంటే మమ్మల్ని కూడా డిమాండ్ గ్రామస్తులందరికీ రెచ్చగొట్టేది. పశువులుంటే నేను ఎక్కడైనా పాడి పరిశ్రమ అభివృద్ధి చేయమని ప్రతి రాష్ట్రం చెప్తుంది. పశువులుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఆరోగ్యం దెబ్బతింటది, చచ్చిపోతారు, అర్జున వాళ్ళంతా పోద్ది అని చెప్పి డిమాండ్లు చేసి వాటి మీద డిమాండ్ చేశాడు. నా మీద నేను ఆడదాన్ని ఆడ ప్రజలు పారం పెట్టుకుంటే 2 లక్షలు డిమాండ్ చేశాడు. పంపించాడు 2 లక్షలు ఇస్తేనే నేను పారం ఉండిస్తానాడా అని చెప్పి ఏ కలెక్టర్ కాడికి తిరిగాడో, ఎక్కడికి తిరిగాడు. వైసీపీ నాయకుడు డిమాండ్ చేయించాడు నాకు. నన్ను పిలిపించి ఎందుకు ఆ దరిద్రమా వాడికి ఒక 2 లక్షలు కొడదంటే
అని చెప్పి నన్ను అడిగాడు. ఏ రెడ్డి నేను ఎందుకు ఇవ్వాలి 2 లక్షలు? నా స్థలంలో నేను పెట్టుకుంటే నేను కష్టపడ్డాను, అప్పు తెచ్చుకున్నాను, సప్పు తెచ్చుకున్నాను, ముక్కల్లో చెవల్లో ఎన్ని గుద పెట్టుకొని తెచ్చుకున్నాను రెడ్డా. నేను ఎందుకు ఇవ్వాలి నా స్థలంలో పెట్టుకుంటే నేను ఎందుకు ఇవ్వాలని చెప్పి నిలదీసి అడిగినా నేను. సరేనా మీ పాటలు మీరు పడుకోపోండా అని చెప్పాడు ఆయన పరమాసిరెడ్డి. కమలాసిరెడ్డి ఆయన దేవుడు. ఆ దేవుడు వల్ల నేను నిలబడ్డా. ఆ దేవుడి మీద ఎన్నో ఖర్చులు కలిగిస్తున్నారు ఇక్కడ ఉండే జనం. ఆయన ఆయన ఏం చేయాలని ఆయన్ని అల్లాడించి పారేస్తున్నారు. అందరికీ ఆకలన్న వాళ్ళకి కూడు పెట్టేవాడు, ఆకలన్న వాడికి కడుపు దాహం తీర్చేవాడు కమలాసిరెడ్డి, కోడూరు కమలాసిరెడ్డి. మసలే వ్యక్తి, ఎన్నో సమస్యలు తీర్చేవాడు. ఎంతమందికి ఎన్ని మాటలు ఇచ్చాడో, ఎంతమందికి పెళ్లిళ్ళు కాని వాళ్ళకి అయ్యా మాకు పెళ్లి కాలేదా అంటే లక్షలు ఇచ్చినాడే, 50,000 ఇచ్చినాడే, 60,000 ఇచ్చినాడే. ఎన్నో కష్టాలు తీర్చిన దేవుడు ఆయన. ఆయన మీద కిలగాతకం తెలిసి ఆయన మీద కోట్లు పేటలు తిప్పుతున్నాడు ఆయన్ని. గ్రామాన్ని ఏం చేయాలని చేస్తున్నారో అటు చేస్తా ఉన్నారు. మేము గతి లేకుండా మేము కైలు అడిగించుకున్నాము. మా రెడ్డి వచ్చి కమ్మారెడ్డి ఆయన మాకు ఏ పని ఏం చేస్తాడు. అరే మీకు వాళ్ళందరూ ప్యాటీలు లేవు, అందరికి ఇద్దాం, మీకు న్యాయం చేస్తా అన్నాడు. సరే అని చెప్పి మేము వదిలేసుకొని వచ్చేసాము. వచ్చేలేకే ఓట్లు దొంగ పట్టాలు తెచ్చుకొని, మా కైళ్ళు దొంగ పట్టాలు తెచ్చుకొని మేము పట్టాలు తీసుకున్నాము. 6.5 ఎకరా పట్ట తీసుకొని ఒక దండేరు వేస్తూ ఉండరు. అదే రోడ్లో కన్నారెడ్డి వేస్తే నేను వేసాను అంటాడు. ఆ గుళ్ళో వచ్చి నిన్న గందరగోళం చేస్తున్నాడు మైక పెట్టి. మేము దానికోసం సార్ మేము పారికాడుతున్నాము. మేము మాకు చాలా ఒక పేట కానీ ఇచ్చేసారు అనుకో మేము గెలిచలేని వాళ్ళమే సార్. మాకు ఇల్లు వేసుకుంటామాట. అది సంగతి. మొత్తానికి నేనేమంటున్నానంటే దేవుడు మాకు ఆయన ప్రతి ఇది చేస్తున్నాడు. మాకు దేవుడు ఆయన ప్రతి పని మాకు చేస్తున్నాడు ఆయన. అయితే మీకు ప్లాట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారో కోడూరు కమలాకర్ రెడ్డి గారు, సో ఎవరైతే మీకు అడ్డుపడుతున్నారో మీరు చెప్తున్నారో ఇది రాజకీయ కుట్రగా మీరు భావిస్తున్నారా? ఇది రాజకీయ కుట్ర అంటున్నారా? రాజకీయ కుట్రగా చేస్తున్నారు సార్. దాన్ని ఎత్తులు చేస్తున్నారు. మా మాలాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. గొడవలు పెట్టాలని చేస్తున్నారు. ఒకరి వల్ల మేము నాశనం అయిపోతున్నాం సార్. మా మాలాడ నాశనం అయిపోతుంది సార్. అదేమంటే ఏదైనా పని చేస్తున్నాం అనుకో ఏడు ఫోన్ చేసేసి గందరగోళం చేసేస్తారు సార్. మా అర్జున్ వాడికంటే రావాలని భయం పడుతుంది సార్ మా అర్జున్ వాడికి. రైట్, మీకు త్వరలోనే మీకు సంబంధించిన ఏదైతే ప్లాట్లు కేటాయించారో సో ఆ ప్లాట్లన్నీ కూడా మీకు చెందాలని మనస్ఫూర్తి మేము కూడా కోరుకుంటున్నాం. దీని మీద ఏదైతే గవర్నమెంట్ ఉందో అదే విధంగా కలెక్టర్ గారికి మీరు అయితే విన్నపం చేస్తున్నారో వాళ్ళు కూడా వచ్చి స్వయంగా ఇక్కడ పరిశీలించి అది న్యాయబద్ధంగా ఉన్నట్లుగానైతే మీకు న్యాయం చేకూరుతుందని మేము ఖచ్చితంగా ఆశిస్తున్నాం. నేను తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఆయన పెద్ద లీడర్ గా తిరుగుతున్నాడు. ఆయనకు సభ్యత్వం ఎవరు ఇలా అది మాత్రం మీరు గట్టిగా రాయాలి. ఆయన తెలుగుదేశం పార్టీ కాదు.